It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 267 మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. తర్వాత బుక్ రీడింగ్ చేశాను. కానీ అది వీడియో రికార్డ్ చేసుకోవడం మర్చిపోయా తొందరలో. వర్షం చాలా ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఆ వర్షంలో మాస్టర్ కాల్ చేశాను. రెయిన్ కోట్ వేసుకొని వచ్చేసేయ్ అన్నాడు అకాడమీకి. సో రెయిన్ కోట్ వేసుకొని వర్షంలో బాగా తడిసిపోయాను. రెయిన్ కోట్ పక్కకు పెట్టేసా. సో ట్రైనింగ్ చేస్తున్నాం అనమాట. చాలా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీరు చూడండి, స్ట్రెంగ్త్, కండిషనింగ్, ఎండ్యూరెన్స్, స్పారింగ్ అన్నీ చేస్తున్నాం అనమాట. బర్పీస్ అయిపోయిన తర్వాత హర్డిల్స్ చేయాలి. హర్డిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ బర్పీస్ చేయాలి. కంటిన్యూస్గా బర్పీస్ చేసిన తర్వాత ఫైటింగ్ పొజిషన్లో స్క్వాట్స్ చేయాలి. బేసిక్గా అది కంప్లీట్గా 3 minutes ఉంది. కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్ చూపిస్తున్నా. అండ్ స్క్వాట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ జంప్ చేసి అక్కడ ఉన్న టైర్కి కొట్టాలి, ఫిక్స్ చేయాలన్నమాట. సో ఇదంతా ఒక రౌండ్ అనమాట. అట్లా 10 rounds చేసినాం. తర్వాత చూడండి, ఫుల్ స్వెట్ అయిపోయినా, ఫుల్ టైర్డ్ అయిపోయినా. దాని తర్వాత ప్యాడ్ చేసుకొని స్పారింగ్ చేసినాం. తర్వాత కొంచెం జిమ్నాస్టిక్ కూడా చేసినాం. కళ్ళు బాగా తిరిగినాయి. ఒక రకంగా ఆల్మోస్ట్ వామిటింగ్ వచ్చేసింది. ఫస్ట్ టైం నా ట్రైనింగ్లో నాకు వామిటింగ్ వచ్చేంత చేసిన. అంటే ఇప్పటివరకు ట్రైనింగ్ ఎంత చేసినా వామిటింగ్ రాలే. బట్ నిన్న మరి టూ మచ్ అయిపోయింది. అది చుక్కలా ఉండే లిటరల్లీ. తర్వాత చూడండి, ఇద్దరు మాస్టర్స్తో చేసిన. ఇద్దరు మాస్టర్స్తో ట్రైనింగ్ చేసిన తర్వాత కొంచెం మెడకి బాగా దెబ్బ తగిలింది ఫ్రెండ్స్. చాలా గట్టిగా దెబ్బ తగిలింది. ఫుల్ నెక్ పెయిన్, హెవీ అంటే హెవీ నెక్ పెయిన్ వస్తుంది. హెడ్ తిప్పొస్తలేదనమాట సరిగ్గా. సో మొత్తానికి అయితే స్పారింగ్ కంప్లీట్ చేసుకున్నా. స్పారింగ్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ లాస్ట్కి ఇంకా అయిపోయిందిరా ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటే కండిషనింగ్ చేద్దామన్నారు. మళ్ళీ యాప్స్ కండిషనింగ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, ఇన్ని రకాల ట్రైనింగ్ ఒక్కరోజు చేసినాం. జస్ట్ ఇమాజిన్. సో మొత్తానికి అయితే వర్కౌట్ ఫినిష్ చేసేసుకున్నా. టైం అప్పుడు 11 అవుతుంది. ఆల్మోస్ట్ 3.5 hours ట్రైనింగ్. సో ఇంటికి వచ్చేసి ఈ వీడియో అంతా ఎడిటింగ్ చేసిన, అప్లోడ్ చేసేసిన. తర్వాత వీడియో అంతా చెప్పేసిన ఫ్రెండ్స్. కొద్దిసేపు పడుకొని మళ్ళీ వర్క్కి వెళ్ళిపోయినా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వాచ్ టిల్ ఎండ్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 267 ఆఫ్ 369. ఫ్రెండ్స్, మీరు వీడియో ఫస్ట్ నుంచి చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నేను ఈరోజు అకాడమీలో చాలా హెవీ ట్రైనింగ్ అయిపోయింది అనమాట. చాలా హెవీ అంటే అక్కడే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినాం, అక్కడే ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ చేసినాం, అక్కడే స్పారింగ్ చేసినాం, అక్కడే కండిషనింగ్ చేసినాం. బేసిక్గా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చేస్తాం. ఒక రోజు కండిషనింగ్, ఒక రోజు స్పారింగ్, ఒక రోజు స్ట్రెంగ్త్, ఒక రోజు ఎండ్యూరెన్స్ అట్లా. బట్ ఈ రోజు ఏంటంటే ఒకేసారి 4 కలిసి చేసినాం అనమాట. బాడీ ఫుల్ డ్రైన్ అయిపోయింది. రాగానే సపరేట్గా వండుకున్నా. అసలు ఓపిక లేకుండా. ఇంకోటి ఏంటంటే నాకు నెక్ చిన్న ప్రాబ్లమ్ వచ్చిందనమాట. నెక్ ఇంజురీ లాగా అయింది. చాలా అంటే చాలా హెవీ పెయిన్ ఉంది నాకు. అంటే ఈ 267 డేస్లో, అంటే 266 డేస్లో ఇంత పెయిన్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదనమాట. చాలా హెవీగా నాకు పెయిన్ వస్తుంది. సో అందుకనే స్ట్రెయిట్‌గా అక్కడి నుంచి రాగానే వీడియో చేస్తా ఎవ్రీడే. బట్ ఈరోజు ఏం చేస్తున్నా అంటే అక్కడి నుంచి రాగానే సపరేట్‌గా వండుకున్నా. ఒక 2 hours పడుకున్నా. ఇప్పుడేందంటే లేసి జాబ్‌కెళ్ళాలి. ఐ షుడ్ నాట్ మిస్ ఇట్. వర్క్‌ని మిస్ చేయొద్దు. 2 hours రెస్ట్ ఇచ్చినా కదా, బాడీకి కొంచెం లైట్‌గా పెయిన్ కొంచెం తగ్గింది. పెయిన్ లేదని కాదు, పెయిన్ తగ్గింది. బట్ ఐ షుడ్ నాట్ స్కిప్ ఇట్. మన ఛాలెంజ్‌లో మనం తీసుకుంది అది. మనం వర్క్ చేయాలి. మనం మనీ మేక్ చేయాలి. మనీ ఎర్న్ చేయాలి. అలాంగ్ విత్ దట్ మనం మన ఫిట్‌నెస్‌ని ఇవన్నిటిని కూడా చూసుకోవాలి. సో ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడమే మన ఛాలెంజ్ యొక్క మెయిన్ గోల్ కాబట్టి. సో అటు మార్నింగ్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు చేయాల్సింది వర్క్ ఉంది కాబట్టి జాబ్‌కెళ్ళాలి. ఐ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఇట్. కాబట్టి ఫ్రెండ్స్, దానికెళ్ళే ముందు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కూర్చొని వీడియో చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈరోజు 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్'లో ఒక మంచి కాన్సెప్ట్ చదివిన ఫ్రెండ్స్. దాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలని లేదు. ఎందుకంటే ఎక్కువసేపు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వీడియో ఎడిట్ చేయడానికి కూడా చాలా టైం పడతది కాన్సెప్ట్‌ని. ఎందుకంటే చాలా గ్యాప్స్ ఉంటాయి. చాలా ప్రిపరేషన్ ఉంటది. సో అంత టైం నాకిప్పుడు లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను నాకు రెస్ట్ ఇయ్యడానికి ట్రై చేసిన ఈరోజు. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు నేను జిమ్‌కి కూడా పోవాలనుకోవట్లేదు. అంటే ఈవినింగ్ కూడా పోవాలనుకోవట్లేదు. ఇప్పుడు ఇప్పుడు దీని తర్వాత కూడా పోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పెయిన్‌కి కొంచెం రెస్ట్ ఇస్తేనే తగ్గుతది. నాకు అర్థమైంది ఈ పెయిన్ 2, 3 రోజుల వరకు పోయేటట్లేదు నాకు తెలిసి. సో ఎక్కువ పెయిన్ గురించి మాట్లాడొద్దు ఫ్రెండ్స్. నాకు నచ్చదు బేసిక్‌గా దెబ్బల గురించి, పెయిన్స్ గురించి మాట్లాడుకోవడం. బట్ ఏదో మీకు కొంచెం తెలియాలని చెప్తున్నా అంతే.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ పెయిన్ ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్ పెయిన్ అంటే ఈ పెయిన్ నేను ఫీల్ అవ్వట్లేదు. బట్ ఈ పెయిన్ ఏం చేస్తుందంటే నేను చేసే పనులను అడ్డుకుంటుందనమాట. అంటే నాకు పెయిన్ ఉంది గదా! నేను ఖాళీగా కూర్చోట్లేదు. ఐఎమ్ డూయింగ్ వర్క్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. బట్ కొన్ని కొన్ని సార్లు పని ఎక్కువ చేయాలనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిమ్‌కెళ్ళాలి. జిమ్‌కెళ్ళాలంటే ఈ పెయిన్ అడ్డం పడుతుందనమాట. సో, దానివల్ల నేను చేయలేను. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్ మనకెన్ని పెయిన్స్ ఒచ్చినా, ఏమొచ్చినా మన గోల్ క్లియర్‌గుండాలి. మనం చేసే పని అట్‌లీస్ట్ 20%, 30% ఆర్ 50% అని జేయాలి గానీ, ఆ పెయిన్‌ని అడ్డం బెట్టుకొని అస్సలే పని మానేయడం అనేది కరెక్ట్ గాదనేది ఈరోజు మీ అందరికి జెప్తున్నాననమాట. సో, ఫ్రెండ్స్ మీరు గూడా మీ లైఫ్‌లో చిన్న చిన్న ఇంజ్యూరీస్ ఏమైనా ఉన్నా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అట్‌లీస్ట్ డూ లిటిల్ వర్క్. బట్ నెవర్ స్కిప్ ద వర్క్. రైట్ నెక్స్ట్ ద వీడియో అయిపోగానే నేను ఫాస్ట్‌గా నా జాబ్‌కెళ్ళిపోవాలి. అండ్ వీడియో గూడా ఎడిటింగ్ జేసి అప్‌లోడ్ జేసిన. డే 266 చూడకపోతే ఎళ్లి జూడండి. జై హింద్ ఫ్రెండ్స్. సెక్యూర్డ్ వీడియో. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.